నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 13వ వార్డు పరిధిలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ పొల్లంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ చేశామని చెప్పుకోవడం కాదు, మున్సిపాలిటీని సరిగ్గా చూసుకోవడమే బాధ్యతగా వ్యవహరించాలని బుచ్చిరెడ్డిపాలెం చైర్పర్సన్ కి కౌన్సిలర్లకి కౌంటర్ ఇచ్చాడు. పైన జగన్మోహన్ రెడ్డి నిధులను దోచుకుంటుంటే క్రింద ప్రజాప్రతినిధులు నాయకులు దొరికినట్లు దోచుకుంటున్నారన్నారు. మీ అరాచక పాలన కొద్ది రోజులు మాత్రమే అని ధ్వజమెత్తారు. 13వ వార్డు బుచ్చిరెడ్డిపాలెంలో కొంతమంది నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకొని కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, బత్తల హరికృష్ణ, శేషయ్య, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 13 వార్డులో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి సమస్యలు తెలుసుకుంటున్నాము. ఆ వీధి సమస్యలు, అలానే గ్రామంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటూ, అలానే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన భవిష్యత్తు గ్యారంటీని ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరగబోయే లబ్ధి గురించి కూడా అందరి కుటుంబాలకి వివరించడం జరిగింది. ప్రతి కుటుంబం కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటికి వస్తుంది అనగానే ఆనందంగా అందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంకి చాలామంది చెప్పేది అంటే రాత్రి చాలా దోమలు పెరిగిపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఫాగింగ్ కానివ్వండి, కనీస శానిటేషన్ ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది. అలానే ప్రధాన సమస్య ఇక్కడ వచ్చి మార్చరీ, మనకి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మార్చరీ సరిగ్గా లేదు. అక్కడ దాని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఎవరైనా యాక్సిడెంట్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా చనిపోయినప్పుడు అక్కడ మార్చురీకి వెళ్ళి కనీసం అక్కడ చూడలేని దుస్థితిగా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలానే శానిటైజేషన్ ఎక్కడ కూడా జరగట్లేదు. కాలువలు క్లీనింగ్ కూడా ఎక్కడ చెప్పట్లేదు. మున్సిపాలిటీ పేరుకి మారింది కానీ మున్సిపాలిటీలో జరగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వీటిని ఇవాళ మీడియా ముఖంగా మేము మున్సిపల్ కౌన్సిలర్ గారికి అలానే ఇక్కడ ఏదైతే కౌన్సిల్ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ ఇక్కడ ప్రజా సమస్యలు ఏవి కూడా తీరట్లేదు. ఖచ్చితంగా మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాలెం అందరి తరపున నేను ఇవాళ కోరుతున్నాను, మీరు చేయగలిగితే చేసి చూపించండి. ఎందుకంటే చిన్న చిన్న మౌలిక వసతులు కల్పించలేని మీరు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పంటున్నారు. ఇవాళ మేము మంచినీళ్ళు తీసుకొచ్చి అందరికీ ఇస్తామని చెప్పంటున్నారు. గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 13 వార్డు చుట్టుపక్కల 14 బోర్లు మనం వేసి ఆ రోజు మంచినీటి సమస్యను మేము తీర్చడం జరిగింది. అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఈ మున్సిపాలిటీగా మార్చుకున్నాము. మున్సిపాలిటీగా మారి ఇక్కడ జరగాల్సిన ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా జరగట్లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం. వచ్చిన తర్వాత ఇక్కడ జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు ఖచ్చితంగా రాబోయే 10 ఏళ్లలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని ఒక ఆదర్శ నగర పంచాయతీగా తీర్చిదిద్దే దానికి విధంగా ఇక్కడ అడుగులు వేస్తాము. ఇక్కడ ఒక లైబ్రరీ లేదు, అలానే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఏరియాస్ డెవలప్మెంట్ జరగట్లేదు, అలానే గ్రీనరీ ఎక్కడ కూడా పెంపొందించట్లేదు. మున్సిపాలిటీలో ఇవన్నీ కూడా మౌలిక వసతులు కల్పన జరగాలి, కానీ అవన్నీ కూడా జరగట్లేదు. డెఫినెట్గా అవన్నీ కూడా మేము రాబోన్న రోజుల్లో ఖచ్చితంగా చేస్తాము. అలానే ప్రజలు ఇంకా కూడా చాలా సమస్యలు చెప్పున్నారు. కొంతమంది పెన్షన్స్ రావట్లేదని చెప్పి అనడం జరిగింది. అలానే హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ రావట్లేదు. కొంతమందికి రేషన్ తొలగిపోయాయని చెప్పి ఇలాంటి సమస్యలు చాలామంది ఇవాళ తిరుగుతున్నప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము ఒక పరిష్కారం చూపించి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు మాకు చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం 13వ వార్డు సమస్య ఏదైతే నాకు చెప్పారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాము. అలానే ఈ రోజున 13వ వార్డు నుంచి సోము రామచంద్రారెడ్డి గారు, సోము అనిత, అలానే మోపూరు ఎల్లారెడ్డి గారు, వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని వాళ్ళ పార్టీలోకి వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరినీ సాధారణంగా తెలుగుదేశం పార్టీలో కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వాళ్ళ సేవల్ని ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వాడుకుంటాము. అలానే వాళ్ళకి మంచి స్థానం కూడా తెలుగుదేశం పార్టీలో కల్పిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మేము తెలియజేస్తున్నాము. వాళ్ళని మా ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకత్వం, అలానే ఇక్కడ 13వ వార్డుని ప్రాతినిధ్యం వహిస్తున్న దయాకర్ రెడ్డి గారికి, అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోయి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ శక్తివంతం చేసే విధంగా మీ అందరూ కూడా అడుగులు వేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున మనం చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. నిరంకుశ పాలన,
4 ఏళ్ళ 10 నెలల కాలంలో ఏం జరిగిందని మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలము ప్రతి ఒక్కరికి నేను మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి ప్రెస్ మీట్స్లో చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రజలందరూ ఏమంటున్నారంటే మీరు మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తున్నారు, రేపు వచ్చి మా ఆస్తులు అడుగుతాడేమో, మా పొలాలు తీసేసుకుంటాడేమో, మా ఇల్లు అన్ని తీసేసుకుంటాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలోకి వచ్చేసారు. రేపు ఖచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొక్కు చూపబోతున్నారు. ఎందుకంటే ఒక అవకాశం కోరారు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో ఒక అవకాశం కోరారు, అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఫల్యం చెందారు. అలానే ఇవాళ మనం చూసాము, ఒక పక్కన ప్రజలకి సంక్షేమం అందించకుండా ఇంకో పక్కన ఏం చేశారంటే మనకి ఉన్న సహజ వనరులన్నీ కూడా దోచుకొని ఇవాళ తిన్నారు. దాంట్లో మన కోవూరు నియోజకవర్గంలో కూడా సహజ సంపద, ఇక్కడ కనిగిరి రిజర్వాయర్, నేను కూడా ఎక్కడో నిన్న చూశాను, నేను ఒక ఆర్టికల్ ఒకటి వేశారు. కనిగిరి రిజర్వాయర్ గాంధీ సంఘం దగ్గర మళ్ళీ ఊట మొదలైంది, గతంలో చేసిన తవ్వకాల వల్ల ఊట మొదలైందని చెప్పి అన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఊట మొదలైందా, దానికి ఏం చేయాలి, ఆ చర్యలు అనేది ఒకసారి ఖచ్చితంగా మనం పరిశీలించాల్సిన అవసరం. ఇలానే గ్రావెల్ ఎత్తేసారు, మట్టి ఇష్టానుసారం ఎత్తేసారు. గతంలో మనకు తెలుసు వరదలు వచ్చాయి. వరదలు వచ్చిన దానికి కారణం ఏంటంటే కట్టల మీద ఉన్న మట్టి అంతా కూడా ఇష్టానుసారం వాళ్ళు తీసేసి అమ్మేయడం వల్ల ఇవన్నీ కూడా కట్టలు బలహీన పడిపోయి వరదలు వచ్చిన సమయంలో కట్టలన్నీ తెగిపోయి బుచ్చిరెడ్డిపాలెమే కాదు, కోవూరు టౌన్, పడుగుపాడు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలు, కోవూరు నియోజకవర్గం ఎక్కువగా డ్యామేజ్ అయింది మొన్న 2 ఏళ్ళ ముందు వచ్చిన ఈ ఏదైతే వరదల వల్ల. ఇలాంటి వాటికి కారణం ఏంటంటే వీళ్ళు సహజ వనరులని ఇష్టానుసారం దోచేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతాన్ని వదలలేదు, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఏ సహజ వనరులు ఉంటే అవన్నీ కూడా దోచుకొని తింటున్నారు. ఖచ్చితంగా వీటినన్నింటినీ అరిగెట్టాల్సిన అవసరం ఉంది. అలానే ఎవరైతే ఈ దోపిడీ చేశారో ఆ దోపిడీ వాళ్ళందరూ కూడా కోర్టుకి ఇచ్చి వాళ్ళ మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దీనికి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 2019లో ఏదైతే మనకున్న గూగుల్ దాని ద్వారా మనం మ్యాప్స్ తీసుకొచ్చి ఆ రోజున పొజిషన్ ఎలా ఉంది, ఈ రోజున పొజిషన్ ఎంత ఉంది, ఎంత దోపిడీకి గురైంది, దీన్ని ఎవరు దోపిడీ చేశారని ఖచ్చితంగా విచారణ జరిపి దాని మీద రికవరీ చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఖచ్చితంగా దాన్ని చేపడతామని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా చేస్తున్నాం. నారా లోకేష్ గారు కూడా ఇవన్నిటికీ ఎక్కడికక్కడ శంకారావం కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడ ప్రజాప్రతినిధులు అలానే అక్కడ ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దోపిడీల మీద ఆయన కూడా గలమెత్తుతూ ఆయన శైలిలో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మనం చూసాము ఉత్తరాంధ్రలో ఇప్పటికే 3 సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఆయన సభలు ఎక్కడికి వెళ్ళినా కూడా సభలన్నీ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాను రోజుల్లో మనకి ఇక్కడ కూడా వస్తారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీల గురించి కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు శంకారావం కార్యక్రమం ద్వారా గలమెత్తబోతున్నారు. మేము కూడా ఆయనకి తోడుగా ఖచ్చితంగా నిలబడతాం. జరిగిన దోపిడీలన్నిటికీ కూడా ఒకసారి